చిత్తశుద్ధి ఉంటే నేను 80లో హోల్సేల్ వైన్స్ 80లో 1980 45 ఇయర్స్ బ్యాక్ హైదరాబాద్లో మా మిత్రులతో హోల్సేల్ ఒక వైన్ షాప్ పెట్టాను హోల్సేల్. అలాగే దేవరాజర్స్ గారు ముఖ్యమంత్రి వారు అప్పుడు లైసెన్స్ ఇచ్చారు, స్టార్ట్ అయింది. గుండూరావు గారు అయిన తర్వాత 81లో స్టార్ట్ అయ్యేది కర్ణాటకలో. దేవరాజు గారు పార్లమెంట్లో ఓడిపోగానే ఇందిరాగాంధీతో డిఫర్ అయ్యారు, రాజీనామా చేశాడు. ఆల్కహాల్ కోట, ఈథల్ ఎస్టేట్, ఆర్టిఫిషియల్ ఫ్లవర్, సాల్వెంట్ ఆయిల్. ఆ సారాన్ని ఆల్కహాల్ని ఓ 300 లీటర్ల నీళ్లు కలిపి 500 ఎత్తుందో సారా అమ్మేవాళ్ళు. అదే అంతకుముందు బాటలు ఉంటే రామారావు గారు వచ్చిన తర్వాత బాటలు పోయి పాకెట్లు చేశారు, అక్రమ పాకెట్లు కూడా చేశారు. ఈరోజు దేవేందర్ గౌడ్ 100 కోట్లు సంపాదించింది అక్రమ సారా మిషన్లే. ఇంద్రకరణ్ రెడ్డి గారు మొన్నటిదాకా మంత్రి చేశాడు, అప్పుడు జడ్పీ చైర్మన్ ఉండే ఆదిలాబాద్ 87లో. ఆయన అక్రమ సారా మిషన్లు రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ప్రభుత్వమే సప్లై చేస్తుంది. ప్రభుత్వం సప్లై చేస్తే 1 లీటర్కు అంటే 10 ప్యాకెట్లు అనుకోండి, లీటర్ 100 గ్రాములకు 1 ప్యాకెట్, 10 ప్యాకెట్లు గవర్నమెంట్ ఇస్తే 70 రూపాయలు అనుకోండి. మనమే ఆల్కహాల్ తెచ్చుకొని ఆ సాచెట్ మిషన్లో నీళ్ళు పోసి కొట్టేది ఉంటుంది ఏదైతుందో సేమ్ అదే టేస్ట్ మనకు ఏదైతుందో 30 రూపాయలకి అవుతుంది. అంటే 40 రూపాయలు డైరెక్ట్ జీరో అనుకోవాలండి, జీరో. తో అటువంటి సారా మిషన్లు, అక్రమ సారా మిషన్లు నిర్మల్లో 2, ఆదిలాబాద్ 1. ఈరోజు పత్రికల్లో బంధించునే ఆ పత్రికలు నా దగ్గర లేవనుకోండి, ఈజ్ ద ఫ్యాక్ట్. 88 డిసెంబర్ 20 రామారావు గారు ఆదిలాబాద్ టూర్ కంటే ముందు 13 నాడు ఇంటర్వ్యూ అడిగితే ఇవ్వలేదు. మీరు వచ్చే లోపల ఈ అక్రమ సారా మిషన్ నిర్మల్ 2, తర్వాత సిర్పూర్ కాదున్నారు, ఈ 3 గిట్ట మీరు చేయకపోతే హైదరాబాద్ నుంచి పత్రికా విలేకరులను, ప్రతిపక్ష నాయకులను తీసుకెళ్లి ఆ సారా మిషన్లు పబ్లిక్ ద్వారా ఏదైతే ఊడబీకి వచ్చి మీ సాగర్ టాకీస్ గేటు ముందు, సాగర్ టాకీస్ అంటే హ్యాబిట్స్ ఇంట్లో ఉండేవారు రామారావు గారు. రోడ్ నెంబర్ 13 కాదు, 13 ఏమో 94లో, బట్ 83 to 88 హ్యాబిట్స్ తన సొంత ఇంట్లో ఉండేవాడు. దాని ముంగట సాగర్ టాకీస్ ఉండే, ఇది హ్యాబిట్స్లో సాగర్ టాకీస్ గేట్ల ముందు వేస్తా అంటే 18కి ఆయన ఇన్స్ట్రక్షన్ ఇచ్చేశాడు. 18 నాడు అక్కడ సారా మిషన్లు సీజ్ చేసేశాడు. జడ్పీ చైర్మన్ ఎలక్టెడ్ బై డైరెక్ట్ 87లో ఎంటైర్ పబ్లిక్ వేయాలి అప్పుడు జడ్పీ సిస్టమ్, జిల్లా అందరూ ఓట్లు వేయాలి. అట్లా 21 జిల్లాల్లో జడ్పీ చైర్మన్ సిస్టమ్ వచ్చింది, సమితి వై మండల వ్యవస్థ వచ్చింది. తో నేను అడుగుతున్నాను, డిస్టిలరీలు మా హయాంలో 1 ఇవ్వలే, 100% కరెక్ట్. డిస్టిలరీ ఇవ్వడం తప్పు కాదు, కానీ డిస్టిలరీని క్యాప్చర్ చేసుకొని మీరు ఏ బ్రాండ్లు అయితే దేశమంతా ఉంటాయో అన్ని రాష్ట్రాల్లో స్వాతంత్రం వచ్చిన తర్వాత, మ్యాక్డోల్ అనుకోండి, ఓల్డ్ టవర్ అనుకోండి, మ్యాన్షన్ హౌస్ అనుకోండి, పీటర్ స్కాట్ అనుకోండి, తర్వాత ఏదైతుందో లోకల్ బ్రాండ్ అంటే ఇప్పుడు భూములు గిమూములు పెట్టింది కదా, మా దగ్గర కూడా లోకల్గా ఉంటాయి. ప్రెసిడెంట్, లంబాడి, మేము 80లో హోల్సేల్ చేసినప్పుడు మాకు 3 రూపాయలకు వస్తుండే క్వార్టర్, దాన్ని మేము 6 రూపాయలకు ఇచ్చేవాళ్ళు రిటైల్ షాపులు, వాళ్ళు అమ్మేది 11 రూపాయలకు అమ్మేవాళ్ళు. ఈరోజు ఇప్పుడు 99 ప్రభుత్వం అమ్ముతుంది, 105, మొన్నటి వరకు 235. సో అవి లోకల్ ఆల్కహాల్ గవర్నమెంట్ అలాట్ చేస్తుంది. దానికి ఏదైతుందో ఆ స్పిరిట్లో కొంత మెడిసిన్ టైప్ వేస్తారు, దానికి ఓ లేబుల్ పెట్టుకుంటారు, అదేదైతుందో చీప్ లిక్కర్ అంటారు దాన్ని, చీప్ లిక్కర్. 230 ఇప్పుడు అంతకుముందు గవర్నమెంట్ రాకముందు తెలుగుదేశం ప్రభుత్వంలో 90 ఉంది, ఇప్పుడు 95 105 అయింది, అంటే ఒక 130. తో ఇది భారతదేశ చరిత్రలో మేము ఒక మెమో తీసుకోవాలంటే రీటైల్ అంటే 69-70 ఖచ్చితంగా స్టేట్ బ్యాంకులో చాలాను కట్టాలి. ఈరోజు టీ కొట్టుకుపోతే 10 రూపాయలకు డిజిటల్ ఏది గూగుల్ పేనా ఫోన్పే అంటున్నాం, 10 రూపాయల ఒక సిగరెట్ తీసుకుంటే చేస్తున్నాం. ఎందుకు క్యాష్ చేసినావు? కారణం ఏంటి అంటే నీకు డిజిటల్ పేమెంట్లో ఇస్తే నష్టం ఏమొచ్చింది, క్యాష్ పేమెంట్ చేయడానికి కారణం ఏంటి, దాని మీద ఏమైనా డిస్కస్ జరిగిందా? అది ప్రజలకు వివరంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారా, అంబటి రాంబాబు చెప్తారా, సారా మామూలు బ్రాండీ షాపులు చేసిన బొత్స సత్యనారాయణ గారు, నాగేశ్వరరావు చెప్తారా? ఎక్కడ వేదిక పెట్టా? నేను వాళ్ళతో కలిసి పనిచేసిన వాడిని, పౌరుణ్ణి. ఇది అన్యాయం జరిగిందనేది నేను చెప్పడానికి ఈరోజు ఇక్కడికి వచ్చినాక పేపర్లు చూసిన, మా దగ్గర రావడం లేదు సార్. ఒరిజినల్గా ఏదైతుందో ఒక లిక్కర్ మ్యాక్డల్ విసుకుంది అనుకోండి, కేస్ అంటే 12 ఫుల్ బాటిల్ ఉంటే కేస్ అంటారు, 600 రూపాయలు. ఎక్కడ మెక్డోలోళ్ళు తెలంగాణలో ఇచ్చినా, కేరళలో ఇచ్చినా, కర్ణాటకలో ఇచ్చినా, తమిళనాడు ఇచ్చినా, మహారాష్ట్ర ఇచ్చినా, ఇక్కడెంత 1300. ఈ 700 డైరెక్ట్గా ప్రభుత్వం పర్చేజ్ చేస్తుంది, ప్రభుత్వం పే చేస్తుంది, హోల్సేల్ ప్రభుత్వం కనుక, రిటైల్ కూడా ప్రభుత్వమే. ఈ 700 మళ్ళీ డైరెక్ట్ క్యాష్ డ్రా చేసేది అవుతుందో ఇతనికి వస్తుంది కిక్ బ్యాక్. నిన్న ప్రముఖంగా ఏదైతుందో ఆంధ్రజ్యోతిలో
అండ్ ఈనాడులో ఏదైతుందో ప్రముఖంగా వచ్చింది. అది కంపెనీస్ ఏ కంపెనీస్ ఈ విధంగా ఏదైతుందో అంటే దాదాపు ఒక కేసు మీద ఫుల్ బాటిల్స్ అయితే 12, హాఫ్ అయితే 24, క్వార్టర్ అయితే 48 కేసు అంటారు దాన్ని. కేసు ఒక బాక్స్లో వస్తాయి. ఫుల్ బాటిళ్ళకి ఏదైతుందో 700 ఉంటే హాఫ్ బాటిళ్ళకి ఏదైతుందో ఈ లేబుల్ ఛార్జ్ అండ్ బాటిల్ ఛార్జ్ ఉంటుంది కదా, 15-20 రూపాయలు ఎక్కువ ఉంటుంది. క్వార్టర్కి ఏదైతుందో ఇంకో 30 రూపాయలు ఉంటుంది. 700 ఉంటే 720, 750 అవుతుంది. ఈ విధంగా ఏదైతుందో కిక్ బ్యాక్స్ ఈరోజు కొన్ని పత్రికల్లో కథనాలు చూసినప్పుడు 3,200 కోట్ల రూపాయలే కిక్ బ్యాక్ అనేది స్టోరీ వస్తున్నది. లీకులు 1,00,000 కోట్ల 99,000 కోట్లు అంటే దాదాపు 1,00,000 కోట్లు క్యాష్ బిజినెస్ అయింది టోటల్ 4.5 yearsలో. ఎందుకు క్యాష్ బిజినెస్ అయింది? 94-95% క్యాష్ బిజినెస్ అయింది. ఎందుకు క్యాష్ అయింది? ఈరోజు ఎక్సైజ్ యాక్షన్లు ఎందుకంటే పూర్వం 20 ఏళ్ల కిందనే క్యాష్ తీసుకోవనే కావాలి కాదు, డీడీ చేయాలి, డీడీ తయారు చేయాలి. ఈరోజు పోలీస్ ఏదైనా ఛాలెంజ్ చేసింది అనుకోండి, 20 రూపాయలు 30 రూపాయలు క్యాష్. ఇంతకుముందు రిసిప్ట్ ఉంటుండే, ఇప్పుడు రిసిప్ట్ లేదు. రిసిప్ట్ పోయేది అవుతుందో ఇదే ఫోన్పేనా గూగుల్ పేనో చేయాలి. ఇటువంటి పరిస్థితుల్లో మీరు క్యాష్ను ట్రాన్సాక్షన్ ఎందుకు చేసిండ్రు? ఇది వివరణ ఇవ్వవలసిన ప్రజలకు అవసరం ఉంది. దానివల్ల మీకు డిజిటల్ పేమెంట్ వల్ల ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ ఏమి అభ్యంతరము, ఏమైనా నష్టం వస్తుందా, క్యాష్ వల్ల ఏం వెసులుబాటు అవుతుంది, ఇది చెప్పవలసిన అవసరం ఉంది. ఖచ్చితంగా దీంట్లో క్లారిటీగా బంగారం డొల్ల కంపెనీలు ఇదివరకు ఏదైతుందో సిమెంట్ కంపెనీ పెట్టినప్పుడు ఇండియా సిమెంటు, దాల్మియా, మెట్రిక్ ప్రసాద్ ఇంకా పలువురు ఏదైతుందో పెట్టుబడులు పెట్టారు. పెట్టినాక ఏమైంది? ఒక కంపెనీ ఫ్రెంచ్ కంపెనీకి అమ్మాడు 51%, 49 ఆయనది, మేనేజ్మెంట్ వీళ్ళదే. ఏం చేశాడు? ఇండియా సిమెంటు 110 కోట్లు పెట్టిండు. ఆయనకు వచ్చింది ఎంత? 200 కోట్లు వైట్ ఏదైతుందో ఆయనకు వచ్చింది. బట్ ఆ 200 కోట్లు మళ్ళీ ఏదైతుందో క్యాష్గా రిటర్న్ తీసుకున్నాడు ఇండియా సిమెంట్ కానీ దాల్మియా కానీ. అదే సేమ్ పద్ధతిలో ఏ విధంగానైతే సిమెంట్ కంపెనీలో కానీ సాక్షిలో కానీ పెట్టుబడులు ఎలాగైతే వచ్చినాయో ఇదే సిస్టమ్ ఏదైతుందో ఈ లిక్కర్ పాలసీలో కూడా సేమ్ అడాప్ట్ చేయడం జరిగింది. నేను అడుగుతున్నాను, సజ్జల శ్రీధర్ రెడ్డి గారు ఎస్పీవై రెడ్డి గారి అల్లుడు బిడ్డనిచ్చిండు. అది మీరు టేక్ ఓవర్ చేసి మీరు ఏదైతుందో బ్రాండ్ చేసిండ్రా వాస్తవా కదా? ఈరోజు పాలసీ డిసిషన్ అనేది ప్రభుత్వం అయితే సబ్ కమిటీ, అధికారులు ఎక్సైజ్ అధికారులు. విజయసాయిరెడ్డి గారి ఇంట్లో హైదరాబాద్లో కూర్చుని డిస్కషన్ జరిగిందని ఆయన ఓపెన్గా చెప్పాడు. ఇక్కడ ఒకసారి జరిగింది, తర్వాత నేను దాని గురించి పట్టించుకోలే. ఇప్పుడు కొంతే చెప్పాను, రాబోయే రోజుల్లో మొత్తం బట్టలు ఎక్కడికక్కడికి ఇప్పుతా చెప్పాడు. కర్త కర్మ ఎవ్రీథింగ్ రాజ్ కసిరెడ్డి అని చెప్పాడు. ఈరోజు రన్ చేసింది రాజ్ కసిరెడ్డి. కరెక్ట్గా టెలిఫోన్లు దొరికాయి, కన్వర్జేషన్ దొరికింది. డొల్లా కంపెనీలకు ఏదైతుందో బంగారం ఏదైతుందో డిస్టిలరీ కంపెనీ వాళ్ళు బంగారం కొని బంగారం ఎట్లా చేసిండ్రు ఇవన్నీ బయటకు వచ్చాయి. ఖచ్చితంగా దీంట్లో ఏదైతుందో దొరికిపోయాడు. కాకున్నా మీ పార్టీ పక్షాన మీరు ఈరోజు డిస్టిలరీలు ఇవ్వలే, డిస్టిలరీ ఇచ్చే అవసరం లేదు. డిస్టిలరీ కంట్రోల్ మీరు పెట్టుకున్నారు. ఈరోజు మ్యాక్డోల్ విస్కీ ఎంటైర్ సౌత్, కేరళ, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ అండ్ తమిళనాడు, మాగుంట సుబ్బరామరెడ్డి గారి నుంచి మొదలుకొని ఇప్పుడు వాళ్ళ కుటుంబమే నడుతున్నది.